కానీ ఇందులో మీరు చెప్పిన పథకాల్లో ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆన్ ది స్పాట్ మనం లేచి వెళ్ళిపోదాం, ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దాం, ఒక చోట ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. ఎందుకు కాదండి, భలేగా వెళ్దాం, పోదాం, బరాబర్ పోదాం, అమలైతేనే ఉంది. దాదాపుగా ఎన్ని వేల బకాయిలు ఉన్న మాట ఆపేశారు. వినండి, ఆరోగ్యశ్రీ తీసుకోవటంలా తప్పు ఆపడం అని లేదు. వాళ్ళు సమ్మె చేస్తాం మాకు నిధులు అంటే మొన్న 1100 కోట్లు ఎవరు బకాయిలు, 700 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు. సరే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము ఇచ్చేసినాం, మళ్ళా మేము 400 కోట్లు అదనంగా ఇచ్చినాం. మొన్న అదే విధంగా మొన్న సమ్మెకు వస్తే ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు కూడా చూడండి. గత ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు, ఒక ఇంటర్వ్యూలో మేము డిబేట్లో ఆయన ఎవరైతే డాక్టర్ ఉన్నాడో వాళ్ళ అధ్యక్షుడు ఉండో, ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అధ్యక్షుడు అన్నాడు, ఈ ప్రభుత్వం స్పందిస్తుందండి, మాట ఏంటంటే కనీసం గతంలో మేము పోలేకపోయినాం అన్నారు. అదేవిధంగా మొన్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బకాయిలు ఉంటే ఆ 5,600 కోట్లు గత ప్రభుత్వమే. అసలు మేము అడగలేకపోయినాం, దగ్గర కూడా పోలేకపోయినాం. కానీ ఈ ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, మాకు ఇస్తాం రేపో మాపో ఇస్తాం అంటుంది. కనీసం మాట్లాడే తీరుంది. 200 కోట్లు వేసినాం, ఇంకో 300 కోట్లు అయినా, ఇంకో 300 కోట్లు 600 అదే అంటున్నారు. ఇవ్వలేదు కదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయని ఆలోచనతో అనుకున్నాం. 200 కోట్లు వేసినాం, ఇంకో 300 కోట్లు విడుదల చేస్తాం. 200 కోట్లు వేసినాం. మళ్ళీ వాళ్ళని కనుక్కోండి, రమేష్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక 200 కోట్లు వేసినాం కాబట్టి మిగతాయి కూడా దీపావళిలో పేస్తారని చెప్పినాం. ఈ విధంగా మాట్లాడుతున్నాం వాళ్ళతో. ఆర్టీసీ కార్మికులు 30 మంది సరిపోయింది, అసలు ఆర్టీసీనే ఎత్తేయాలనుకున్నారు. అట్లాంటిది కార్మికులు సమ్మెలు ఏమైనా కనపడతానే? ఇప్పుడు మీరు కూడా ఏదో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేది ఎవరన్నారు? ఆర్టీసీ ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? కార్గో ఎవరన్నారు? కేటీఆర్ బస్ ఛార్జీలు ఏదో పెంచారని చెప్పి ఆయన మాట్లాడతారు. ఆర్టీసీ కార్గో కూడా ప్రైవేటీకరణ కార్మికులు ముందు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ కార్మిక సంఘాలు లేకుండానే ఎత్తేసిండు కేసీఆర్, ఉద్యమాలు చేయకుండా 30 మందిని పొట్టన పెట్టుకోండు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు, చెప్తే వింటాం మేము. ఏదైనా ప్రజల యొక్క ఇందిరా పార్క్ని ఎత్తేసారు, ఇలా ఇందిరా పార్క్లో కూర్చొని ధర్నా చేస్తుంది కవిత, వాళ్ళందరూ. కేటీఆర్ కూడా ధర్నా చేస్తాడు. అంతా వెసులుబాటు ఉంటుంది ఈ ప్రభుత్వంలో. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాదు, వ్యవహరించే తీరు కూడా ముఖ్యం, ప్రజలతో నడుచుకునే తీరు కూడా ముఖ్యం. కాబట్టి ఇక్కడ అందుకే మేము ఏమంటున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు, వాళ్ళు కట్టారా? 2,91,000 ఇల్లు మొత్తం ఆమోదం తెలిపి 1 లక్ష ఇల్లు మాత్రమే సగం పూర్తి చేస్తే మేము 150 కోట్లు చెల్లించి మళ్ళీ నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసినాం. లబ్ధిదారులు కూడా ఇచ్చేసినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిందండి అన్ని చోట్ల, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చింది. అందరు ఇంటర్వ్యూ చెప్తున్నారు కాంగ్రెస్ ఇల్లు అట్లా కాదండి, దారిద్ర్య రేఖకు దిగువ బీఆర్ఎస్ ఇల్లు కాదు ఇది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు. ఎవరికి ఫస్ట్? అసలు స్థలం ఉండి ఇల్లు లేనివాడికి వస్తాయి ఫస్ట్. 3,500 అంటే 4.5 లక్షల ఇళ్లలో ఇప్పుడు దాదాపు 3 లక్షలు పూర్తి అయిపోయినాయి. 5 లక్షలు క్రమక్రమంగా వాళ్ళ ఖాతాలో వేసినాం. పేదవాడికి ఏం కావాలంటే కూడు గూడు కావాలి. నువ్వు పంచపక్ష ప్రమాణాలు అవసరం లేదు వాళ్ళకి. కూడు గూడు, ఇలా వరి ఎట్లా పండుతుంది, సన్నబువ్వ, రేషన్ కార్డు 10 ఏళ్ల కాల నెరవేర్చినాం. ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. ఎక్కడ నెరవేర్చారు? 10 రేషన్ కార్డులు ఇచ్చేసినాం కదా. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చిపోయింది రేషన్ కార్డు? వచ్చినాయా? ఎందుకు రాలే? కొత్త కార్డులు బరాబర్ 14 లక్షల కార్డులు వచ్చినాయి, ప్రింట్ అయ్యి బయటకు వచ్చినాయి. వస్తున్నాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి వస్తున్నాయి. ఇంకా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నాం. ఇంకా దరఖాస్తు స్వీకరిస్తారండి. ఒక పేదవాడు రేషన్ దగ్గర పోదాం. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఎవరైతే బడాబాబులు ఏ అన్నం తింటున్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా సన్న బియ్యం తింటున్నారు. ఇలా వరి ఉత్పత్తి ఇప్పటికే సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అన్న మొన్న పక్క రాష్ట్రం ఆయన వాళ్ళు, మనం కూడా సన్న బియ్యానికి ప్రోత్సాహిస్తే రైతులు సన్న బియ్యం పండిస్తారు, మనం కూడా రేషన్ దుకాణాలు సన్న బియ్యం ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన పక్క రాష్ట్రాలు కల్పించడం. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాళేశ్వరం వల్లే, గతంలో చేసిన కేసీఆర్ విధానాల వల్లే ఇప్పుడు సన్నబియ్యం ఎక్కువ పండుతుంది, మేము వేసిన రోడ్డు మీద నడుస్తుంది. కాళేశ్వరం ఎక్కడ ఉందండి? ఇప్పుడు 2023 నవంబర్ 26 ఇప్పుడు మునిగిపోయాది, కూలిపోతే ఆ ప్రాజెక్ట్ లో చుక్క నీరు రాకుండా కాళేశ్వరం కూలిపోతే మరి మీరు రేపు వాటికి మరమ్మతులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం చేయాలి కదా. అది ఏదైనా ఇప్పుడు దాన్ని అట్లా నిలుపుదల చేయడం మంచిది కాదు కదా. మేడిగడ్డ ఏదైనా సరే దానికి నాసిరకమా, అది ఏం లోపాలు జరిగినాయి, అది సిబిఐకి అప్పచెప్పిన వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి కాళేశ్వరంలో చుక్క నీరు రాకున్నా 1,87,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది వానాకాలం ఎండాకాలం గతంలో. ఈ సీజన్లో కూడా ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ముందే అప్రమత్తం చేస్తున్నాం. రైతులు మన 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 వేరే హౌసింగ్ సెంటర్ దొరక్కపోతే, గోదాములు దొరక్కపోయినా
అది సేకరించే ప్రయత్నం చేస్తాను ధాన్యాన్ని నిలుపుదల చేయడం కోసం నిలుపుదల చేయడం కోసం. కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. రైతులందరూ హాయిగా ఉన్నారు. అందుకే ఎక్కడ లేని పంట ఈరోజు ఇక్కడ పండుతుంది. సన్నాలే ఎందుకు పండుతుంది అంటే ప్రోత్సాహ బోనస్లు ఇస్తున్నాం మనం. 500 బోనస్లు అంటే 3,000 కోట్లు ఇప్పటికి ఈ సంవత్సరానికి. ఇంకెంత వస్తుందో కూడా తెలియదు. పంట ఇంకా కొనుగోలు ఇంకా ప్రారంభం కాలే. కాబట్టి అన్ని జాగ్రత్తలు అప్రమత్తంగా చేసినాం, పంట నష్టపోకుండా, రైతు నష్టపోకుండా. కాబట్టి అందుకే మాకు ఆత్మస్థైర్యంతో చెప్తున్నాం. అయితే ఇందాక మిమ్మల్ని ఫస్ట్లోనే ఒక క్వశ్చన్ కదా, కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీలకు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి కూడా జనాల దగ్గర చెడవుతున్నారని. ఇప్పుడు మీరు అన్నారు సన్న బియ్యం గురించి కాబట్టి 500 బోనస్ ఇస్తున్నారన్నారు. సో 500 బోనస్ తీసుకొని ఆనందపడ్డ రైతు ఇటు పక్కకు వచ్చి యూరియా దొరకలేదని తిట్టుకుంటున్నాడు కదా. అది యూరియా తప్పు మాది కాదు, మేము తయారు చేయం కదా యూరియాని. మేము 6 నెలల ముందే మాకు ఇంత కావాలి, 9,80,000 మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి మేము కేంద్రానికి ముందు నుంచి టచ్లో ఉన్నాం. వాళ్ళకి లేఖలు రాసినాం. అక్కడ రసాయన శాఖ మంత్రికి, మన ఎరువుల రసాయన శాఖ మంత్రికి పెట్టినాం. వాళ్ళు కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్కి అదనంగా 5 లక్షల టన్నులు ఇచ్చారు, బీహార్కి ఇచ్చారు 2 లక్షలు, గుజరాత్కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అక్కడ లేదు. కేవలం బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కడున్నాయో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ తెలంగాణలో ఈ యూరియా కొరత ఉంది. ఎందుకున్నది? మన ఎరువుల కర్మాగారం కూడా నిలుపుదల చేశారు. ఈ మధ్య ప్రారంభమైంది, అది ఆగిపోయింది. తర్వాత అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఓడలు రాలేదు, ఆ విధంగా నష్టపోయిన విదేశాల నుంచి దిగుమతి కావాల్సింది కాలేదని చెప్పారు. మరి మిగతా రాష్ట్రాలు, వాళ్ళ పాలిత రాష్ట్రాలకు యూరియా సరిపోయింది. మన పంజాబ్ సరిపోయింది, అదనంగా పంజాబ్, అక్కడ కూడా వరి పండిస్తారు. అక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా వరి పండిస్తారు. వాళ్ళకి ఎక్కువ అదనంగా వచ్చింది. మరి అదనంగా వాళ్ళకి ఇచ్చే బదులు మనకి ఇవ్వచ్చు కదా. అదే మీరేమో తెలంగాణ బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తారు, మీ ముఖ్యమంత్రి గారేమో బడే బాయ్ అంటారు. బడే బాయ్ అని ఒకసారి మర్యాదపూర్వకంగా అంటాం. ఆ స్కూల్లో జరిగే అన్యాయాన్ని కూడా ఆ స్కూల్లో చదివా. స్కూల్ ఎవరైనా ఎక్కడైనా చదువుతారండి, దాని స్కూల్ దాని ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు సిద్ధాంతాలు కాదు కదా, ఇప్పుడు సిద్ధాంతాలు మారిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అంగీకరించారు, ఆమోదం తెలిపారు. పార్టీ నాయకత్వం కూడా, అధిష్టానం కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా బడే బాయ్, ఇవ్వనప్పుడు తిడుతూనే ఉన్నాం కదా, మాకు ద్రోహం చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇలా మెట్రో మనం అడిగినాం, విస్తరణ 2వ దశకు ఇచ్చారా? 20,000 కోట్లు అడిగినాం. ఆంధ్రప్రదేశ్కి, విజయవాడకి మెట్రో ఇచ్చారు, విశాఖపట్నంకి ఇచ్చారు, పక్కనే పూణేకి కూడా 3,000 కోట్లు 4,000 కోట్లు మంజూరు చేశారు. మనకి ఇవ్వట్లేదు. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది, దాన్ని కనీసం ఆ వంక చూడట్లేదు, ఫీజిబిలిటీ లేదంటున్నారు. కానీ ఛత్తీస్గఢ్ దాని యొక్క గనుల్ని, ఆ ఇనుముని, ముడి ఇనుముని తీసుకుపోయి గుజరాత్ తీసుకుపోతున్నారు. గుజరాత్ దగ్గరనా, తెలంగాణ దగ్గరనా? ఇక్కడ ప్రారంభించట్లేదు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా మన పాలమూరు రంగారెడ్డికి కానీ, ఎస్ఎల్బీసీ టన్నెలకు కానీ ₹1 ఇరా. తెలంగాణకు నిధుల విషయంలో కూడా కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎన్నిసార్లు విఫలమవుతుంది. ఎందుకు మీరు చూస్తున్నారు కదా, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? నిధుల కోసం. మాకు ఇవ్వండి, రావాల్సిన నిధులు ఇవ్వండి. ప్రతిపక్షాలు చెప్తుంది ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళని కళ్ళ ముందు కనపడుతుంది. సరిపోతుంది. ఎంతమంది కేంద్ర మంత్రులు కలుస్తుండో, మెట్రో అప్పుడు కానివ్వండి, మూసి పునరుజ్జీవనానికి కానివ్వండి, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కావాలని కుట్రపూరితంగా ప్రజల్లో యూరియా ఇవ్వకపోతే రైతులు రోడ్డు మీదకి వస్తారు, రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని తిడతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి రైతుల్లో అని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇవ్వట్లేదు యూరియా. కాబట్టి తర్వాత కొట్లాడంగా మళ్ళీ 80,000 టన్నులు పెట్టి అధిగమించారు. సరే, ఇందులో ఇక్కడ రైతులకు కూడా పొరపాటు ఏముందంటే, మనం సేంద్రియ, మన ఇండ్లలో ఒకప్పుడు పెంట దెబ్బలు ఉండేవి, పశు పోషణ ఉండేది. పశు పోషణ లేదు. పశువులు ఉంటే పేడ వస్తుంది, పేడ వస్తే అంత రోజు సేకరించి పెంట దెబ్బగా మారుస్తాం. వర్షాలు తొలి తొలకరి జల్లు బడంలో మనం ఏం చేసేది, ఎడ్ల బండి వేసుకొని మేము కూడా పోయి ఆ పొలాల్లో జల్లేది. ఆ పెంట దెబ్బ మొత్తాన్ని తీసుకుపోయి సేంద్రియ ఎరువులుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బోనస్లు పెంచడం వల్ల యూరియా వేస్తే పంట ఏపుగా తొందరగా పెరుగుతుందని ఒక ఆలోచన ఒకటి. దానివల్ల ఒక బస్తా 45 కిలోలు ఉంటుంది. 45 కిలోలు ఎకరానికి వాడాల్సింది మన వాళ్ళ రైతాంగం ఏం చేస్తుందంటే, తొందరగా ఏపుగా పెరగాలి, తర్వాత కలుపు నివారణ అందులో కలిపేసి 110 కిలోలు వాడుతున్నాం. అందువల్ల కూడా కొరత ఏర్పడుతుంది. కాబట్టి రైతాంగం కూడా ఆలోచన చేయాలి. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మరి మేము ముందే అడిగినాం. కాబట్టి ఎందుకు ఈ కొరత ఏర్పడుతుంది? రైతులు కూడా అదనంగా వాడుతున్నారు. అంటే 60 కిలోలు సరిపోద్ది. వాస్తవం 60 కిలోలు వేస్తే సరిపోద్ది పంటకి. ఎకరానికి ఒక ఎకరానికి 110 అంటే 4 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే చూసుకోండి ఎంత. ఈ విధంగా వృధా అయిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళకి అందట్లేదు.